హలో జోగి, మాట్లాడడానికి రెడీయేనా? మొత్తానికి రెడీగా ఉన్నావో? ఇప్పుడు చెప్పు, ఏంది మ్యాటరో? ఈ నెల 27వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న పిలుపు మేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజల నెత్తిన పెనుభారం మోపి నడ్డి విరిచేలా చేసిన చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలని అతలాకుతలం చేస్తున్న ఈ పెనుభారం మీద మీ హయాంలో కూడా కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారని టాక్ ఉంది కదా జోగి, దాని గురించి ఏం చెప్తావో? ప్రజల పక్షాన గళమెత్తాలి, ప్రజల పక్షాన నిలబడాలి, ప్రజలకి అండగా ఉండాలి. సుమారుగా 15,485 కోట్ల రూపాయల పెనుభారాన్ని నవంబర్ నెలలో కానివ్వండి, డిసెంబర్ నెలలో కానివ్వండి, ఎప్పుడు కూడా చూడనటువంటి ఈ పరిస్థితులు వచ్చి 6 నెలల 6 నెలల కాలంలోనే ప్రజల నడ్డి విరిచిన చంద్రబాబు ప్రభుత్వం మీద ప్రజలు మీ పక్షాన లేకుండా ప్రజల పక్షాన పోరాడుతామంటారు ఏంది? ఆందోళనకి ప్రజలందరూ కూడా సన్నద్ధమయ్యారు. ఆందోళనలకు మీరు సన్నద్ధం అవుతా ప్రజలు అవుతున్నారని చెప్తావేంది? నిజం చెప్పు, ఆందోళనకి మీరు సిద్ధమయ్యారా? ప్రజల రాష్ట్ర ప్రజలందరూ కూడా కలిసి రండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే పోరాటానికి, ప్రజల పక్షాన చేసే పోరాటానికి మద్దతు ఇమ్మని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటూ, మొత్తానికి నిజం చెప్పావు. మీరు ఆందోళన చేస్తా ప్రజలు చేస్తున్నారని కబుర్లు చెప్తున్నారన్నమాట. ఇప్పటికే రైతుల పక్షాన నిలదించాం, రైతులకి వెన్నుగా ఉన్నాం, రైతుల పక్షాన పోరాటం చేస్తా ఉన్నాం. మీరు రైతుల పక్షాన పోరాడినందుకు రైతులకి ఏమన్నా ఉపయోగం ఉందా చెప్పు? 6 నెలల్లో సూపర్ 6 ఇస్తాడనుకుంటే సూపర్ 6 ఎటు వెళ్ళిందో తెలీదు, ఏ మూల దాక్కుందో తెలీదు. 6 నెలల్లోనే అన్ని అద్భుతాలు జరగాలంటే ఎట్టా కుదురుద్ది? ప్రజలంతా కూడా ఈరోజు ఒకటే అంటా ఉన్నారు, 6 నెలల కాలంలో జగనన్న ఉంటే ఎంత మేలు జరిగేదో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అంత కీడు జరుగుతూ ఉంది మనకి అని చెప్పేసి ముక్త కంఠంతో బాధపడుతున్న పరిస్థితులు చూసాం. ప్రజలట్టా ఆలోచించేవాళ్లే అయితే మీకు 11 సీట్లు ఎందుకు ఇస్తారమ్మా? ఎన్నడూ కూడా లేని విధంగా ఘోరాతి ఘోరంగా 15,485 కోట్ల రూపాయలు ఈ రోజున భారాన్ని మోపిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద నినదిస్తూ ఉన్నాం. జగనన్న నేతృత్వంలో గర్జించబోతా ఉన్నాం, ప్రజలకి అండగా ఉండబోతా ఉన్నాం. మీరు ఆఖరికి చెత్త పైన కూడా పన్నేసి భారం మోపారు కదా జోగి, దాని గురించి ఏం చెప్తావో? ఆనాడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గడగడలాడించి కరెంటు ఛార్జీలు పెంచిన తెలుగుదేశం ప్రభుత్వం మీద పోరాటం చేసి ఆ రోజు అసెంబ్లీ ముట్టడి చేస్తే ఆనాడే చంద్రబాబు నాయుడు కొంతమంది ప్రాణాలను కాల్పులతో కాల్చి చంపిన వైనాన్ని మనం చూసాం. ఈ పరిస్థితిలో మరలా ఇప్పుడు గర్జించబోతా ఉన్నాం. ఏంది జోగు, ఆనాడు వైఎస్ చేసినట్టు ఆందోళన చేస్తా ఉంటున్నారు? కొంపదీసి బాబు సర్కారు మీ వాళ్ళని కాల్చేదాకా అల్లరి చేస్తారా ఏందే? చెప్పినంత వరకు జాలుగానే ఇంక బయలుదేరు.